వెరీ గ్రీన్ లష్ ఆల్మోస్ట్ 100 acres ప్లస్ క్యాంపస్ ఇది. సో ఈ NIRF ర్యాంకింగ్ లో కూడా 100 to 150 ర్యాంకింగ్ లో ఉంటుంది. NAC అక్రిడేటెడ్ A+ లో ఉంటుంది. ఇస్ అ వరల్డ్ QS ర్యాంకింగ్స్ లో టాప్ 1000 యూనివర్సిటీస్ లో వన్ ఆఫ్ ది యూనివర్సిటీ సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీ. ఏ కోర్సెస్ స్పెషలైజ్డ్? మా సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీలో A* అనే ప్రోగ్రామ్ అనేది ఒక యూనిక్ ఒక ఎడ్యుటెక్ కంపెనీ లాంటి యూనివర్సిటీ మాది. A* ప్రోగ్రామ్ ఎడ్యుటెక్ కంపెనీ మాది. ఈవెన్ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇన్ క్యాంపస్ లోనే మా సోదయ అనే కంపెనీ సేమ్ గా అక్కడే లొకేట్ అయి ఉంటుంది. దీని వెనకాల వచ్చేసి అరస్తు శర్మ ఈస్ ద CEO ఆఫ్ A* ప్రోగ్రామ్, ఈస్ ద CEO ఆఫ్ సోదయ కంపెనీ. ఈయన డిజైన్ చేసిన ప్రోగ్రామ్ లో, ఈయన డిజైన్ చేసిన కరికులం లో స్టూడెంట్స్ చదివితే ఎందుకు 100% ప్లేస్మెంట్ ఇవ్వలేమనేది మా ఛాలెంజ్. ఎటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కొలాబరేషన్ అండ్ ఎంఓఎస్ టైఅప్ చేసుకున్నారు? యాపిల్ కంపెనీ ఎంప్లాయీస్, అఫీషియల్ ఎంప్లాయీస్ వచ్చి స్టూడెంట్స్ కి సమ్ టాస్క్ ఇచ్చి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్స్ లోనే టాస్క్ ఇచ్చి స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గూగుల్ అయితేనేమి, మైక్రోసాఫ్ట్ అయితేనేమి, నెక్స్ట్ ఎన్విడియా. కంప్యూటర్ సైన్స్లో ఆల్మోస్ట్ మేము 4 to 5 స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. సో మైనర్ ప్రోగ్రాంలో కూడా అంటే లైక్ బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ మెకాట్రానిక్స్, నానో టెక్నాలజీ అండ్ స్మార్ట్ సిటీస్. సో ఎంతమంది స్టూడెంట్స్ మంచి మంచి ప్యాకేజెస్తో వెళ్ళారు? సో 1.2 crores is the highest package and 12 lakhs rupees is the average package. We are యూనిక్గా ఇంకో కోర్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తాం. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విత్ సోదయ్. ఎవ్రీథింగ్ ఫస్ట్ సెమిస్టర్ టు అప్ టు 8th సెమిస్టర్ వరకు కంప్లీట్లీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాంటి స్టూడెంట్కి వి ఆఫర్డ్ మినిమం ప్యాకేజ్ 32 lakhs rupees ఆఫర్ చేస్తాం. ఫీ స్ట్రక్చర్ చాలా హైగా ఉంటుందేమో అని పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ. ఓన్లీ 10.8 lakhs is with food and accommodation with the 4 years college fees and హాస్టల్స్ ఇవన్నీ ఎలాగ అకామిడేషన్? బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్మోస్ట్ we have almost 2500 ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇండోర్ స్టేడియం ఉంది, ఈవెన్ హార్స్ రైడింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది, బ్యాడ్మింటన్ స్టేడియం ఉంది, ఈవెన్ ఎవ్రీథింగ్ ఇన్ క్యాంపస్ లోనే ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఇంటర్ తర్వాత ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో, యూనివర్సిటీలో బీటెక్ చేయాలి. ఎందుకంటే బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్ బోల్డ్ అని అయిపోయాయి, అక్రాస్ ద గ్లోబ్ అయిపోయాయి, అక్రాస్ ఇండియా కూడా చాలా అయిపోయాయి. అయితే మంచి ఇన్స్టిట్యూషన్ పిక్ చేసుకుంటే మనకు ఇప్పుడున్న అప్గ్రేడెడ్ స్కిల్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఫ్యూచర్లో ఎటువంటి టెక్నాలజీ యూస్ చేస్తున్నాం అనేది ఇప్పుడే మనం నేర్చుకునే అవకాశము కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే కల్పిస్తున్నాయి. అటువంటి యూనివర్సిటీస్లో ఆస్టర్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే ఏఐ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కావచ్చు, నియర్ టెక్నాలజీ యూస్ చేసిన కోర్సెస్ కావచ్చు, ఇలా రకరకాల కోర్సెస్ అండ్ పెద్ద పెద్ద కంపెనీస్తో, ఎన్విడియా లాంటి మంచి మంచి కంపెనీస్తో టైఅప్ ఉన్న ఏకైక యూనివర్సిటీ ఏదైనా ఉందంటే జైపూర్లో సురేష్ జ్ఞాన్ యూనివర్సిటీ. అండ్ ఇప్పుడు మనతో పాటు అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు. అసలు నిజంగా అక్కడ చదివితే ఎటువంటి బ్రైట్ ఫ్యూచర్ అనేది స్టూడెంట్స్కి ఉంటుంది, ఎస్పెషల్లీ బీటెక్ చదువుకున్న వాళ్ళకి కావచ్చు, BSc అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళకి కావచ్చు అని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. అండ్ నిజంగా ఒక మంచి కాలేజ్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ జ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. నేను అక్కడ ఉన్నాను కాబట్టి, అక్కడికి వెళ్ళి మొత్తం తెలుసుకున్నా కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడడం కూడా జరిగింది. అసలు మీరు ఈ యూనివర్సిటీ ఉంది అని ఎలా తెలుసుకున్నారు అండ్ ఎటువంటి స్పెషల్ యూనిక్ క్వాలిటీస్ యూనివర్సిటీకి ఉంది? ఫస్ట్ అంటే ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్స్ బీటెక్ లో చాలా క్రేజ్ ఉంది. అంటే ఇంటర్మీడియట్ అవ్వగానే డాక్టర్ ఈ రెండు కోర్సులే మన వాళ్ళు. సో ఇలాగా సర్చ్ చేసేటప్పుడు మెనీ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ 29 స్టేట్స్ లో చాలా తిరిగాం. బట్ ఏంటంటే సురేష్ జ్ఞాన్ విహారీ యూనివర్సిటీలో ఒక యూనిక్ పాయింట్ అండ్ యూనిక్ అంటే డిఫరెంట్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేవి కనిపించాయి. బికాజ్ వన్స్ మన తెలుగు స్టూడెంట్ ఇక్కడికి వస్తే 100% ఇక్కడ సెటిల్ అవ్వగలడు, 4 years తర్వాత డెఫినెట్ గా ప్లేస్ అవ్వగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే మాకు వచ్చిందండి. సో నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఆ కాన్ఫిడెన్స్ తోటే నేను ఇక్కడ అంటే సో స్టూడెంట్స్ సజెషన్ చేయడం అనేది జరుగుతుంది. డెఫినెట్లీ. అండ్ యూనివర్సిటీ గురించి చెప్పండి. ఫస్ట్ చాలా మంది కాలేజ్ లైఫ్ ఇంటర్ వరకు మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎలా చదువుకుంటారు అనేది అందరికీ తెలుసు. ఇట్ వాస్ వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది వాళ్ళకి. బీటెక్ లైఫ్ అండ్ కాలేజ్ లైఫ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఆ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు క్యాంపస్ ఎన్విరాన్మెంట్ కానీ, ఆ హాస్పిటాలిటీ కానీ ఎలా ఉంటుంది?
యా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ 2008లో స్టార్ట్ చేశారండి. అంటే ఇది ఒక బిజినెస్ పర్సన్ స్టార్ట్ చేసిన యూనివర్సిటీ కాదు, ఒక ఫ్రీడమ్ ఫైటర్ స్టార్ట్ చేసిన యూనివర్సిటీ. సో యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అయితేనేమి, అక్కడ ఉన్న క్లైమేట్ కానీ, ఈవెన్ అందరూ జైపూర్ అనగానే అక్కడ చాలా హీట్ ఉంటుంది, అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగానే అనుకుంటారు. బట్ బిఫోర్ దట్ జైపూర్ అండ్ రాజస్థాన్ అనగానే ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్. అంటే ఈవెన్ జేఈ మెయిన్స్ కానీ నీట్లో మంచి టాప్ ర్యాంక్స్లో రావాలంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం 10 to 20% పీపుల్ రాజస్థానీసే ఉంటారు బికాస్ ఆఫ్ కోటా, అంటే మంచి ట్రైనింగ్ ఎగ్జాక్ట్లీ. సేమ్ అదే నియర్ లోనే మా సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీ ఉంటుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే మన తెలుగు స్టూడెంట్కి వచ్చే అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే వెరీ గ్రీన్ లష్, ఆల్మోస్ట్ 100 acres ప్లస్ క్యాంపస్ ఇది. అంటే కంప్లీట్గా అంటే సపరేట్ బాయ్స్ హాస్టల్, సపరేట్ గర్ల్స్ హాస్టల్, ఈవెన్ ఒక అంటే బ్రాహ్మిన్స్ మెయింటైన్ చేస్తే యూనివర్సిటీ ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మా యూనివర్సిటీ వన్స్ విజిట్ అవుతాయి. సో ఇందులో ఇదే కాకుండా మేము ప్రొవైడ్ చేసే కోర్సెస్ కూడా యూనిక్గా, అంటే మన ఇండియాలో 29 స్టేట్స్లో ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఇందులో వై సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీ, అందులోనే బీటెక్ మన తెలుగు స్టూడెంట్స్ ఎందుకు జాయిన్ అవ్వాలి, అందులో ఏ కోర్సెస్ స్పెషలైజ్డ్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి. ఎగ్జాక్ట్లీ. అంటే మేము కోర్స్ కూడా ఎలా డిజైన్ చేస్తామంటే, సో 2026లో ఇప్పుడు స్టూడెంట్ జాయిన్ అవుతారు. అంటే ఈ రోజు గురించి ఆలోచించుకుంటే 2030లో అంటే స్టూడెంట్ ఎప్పుడైతే బయటకు వస్తాడో స్టూడెంట్ ఎలా సెటిల్ అవుతాడు, 100% వాడు సెటిల్ అవ్వాలి, వాడు సెటిల్మెంట్ అనేది ఇవ్వాలనే కాన్సెప్టే మా సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీలో A-STAR అనే ప్రోగ్రామ్ అనేది ఒక యూనిక్ ఒక ఎడ్యుటెక్ కంపెనీ లాంటిది. ఈవెన్ మన ఇండియాలో ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఈ ఎడ్యుటెక్ కంపెనీ XYZ ఎడ్యుటెక్ కంపెనీస్ చాలా ఉన్నాయి. రిమైనింగ్ ఎడ్యుటెక్ కంపెనీస్కి మా A-STAR ప్రోగ్రామ్ ఎడ్యుటెక్ కంపెనీస్కి డిఫరెన్సియేషన్ ఏంటంటే ద రిమైనింగ్ ఎడ్యుటెక్ కంపెనీస్ అంటే ద టైప్ విత్ సమ్ అదర్ యూనివర్సిటీస్. So they are providing certification from that university. Koncham higher universities exactly. to collaboration. Yes. Okay. And even technology and faculties వచ్చేసి they recruit and they'll separate గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ క్యాంపస్ అనేది పెడతారు, ప్లేస్మెంట్ ఇంకో దగ్గర ఇస్తారు. బట్ ఏంటంటే ఈ మా సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీ బై A-STAR ప్రోగ్రాంలో యూనివర్సిటీ మాదే, A-STAR ప్రోగ్రామ్ ఎడ్యుటెక్ కంపెనీ మాదే, ఈవెన్ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఇన్ క్యాంపస్లోనే మా సోదయ అనే కంపెనీ సేమ్గా అక్కడే లొకేట్ అయి ఉంటుంది. సో సర్టిఫికేట్ ఇస్తూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ అండ్ ప్లేస్మెంట్ 100% కూడా మేము అనేది గ్యారెంటీ ఇవ్వగలం. సో బికాస్ ఆఫ్ ఎందుకు 100% ప్లేస్మెంట్ ఎవ్రీ యూనివర్సిటీస్ ఇలా ప్రామిస్ చేస్తున్నారు, బికాస్ ఆఫ్ దిస్ అంటే దీని వెనకాల వచ్చేసి అరస్తు శర్మ ఈజ్ ద CEO ఆఫ్ A-STAR ప్రోగ్రామ్, ఈజ్ ద CEO ఆఫ్ సోదయ కంపెనీ. బికాస్ ఆఫ్ ఈయన ప్రొఫైల్ ఏంటంటే he is passed out from Cambridge University and PhD holder. Even that one also artificial intelligence and machine learning మీద. అంటే now craziest course everyone knows. Craziest course అందరూ AML choose చేసుకుంటారు. Exactly. And Microsoft senior research scientist. ఈయన డిజైన్ చేసిన ప్రోగ్రాంలో, ఈయన డిజైన్ చేసిన కరికులంలో స్టూడెంట్స్ చదివితే ఎందుకు 100% ప్లేస్మెంట్ ఇవ్వలేమనేది మా ఛాలెంజ్ అండి. ఎటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కొలాబరేషన్ అండ్ ఎంఓఎస్ టైఅప్ చేసుకున్నారు? ఇన్ క్యాంపస్లో అంటే ఆల్మోస్ట్ అందరికీ బయట నుంచి కంపెనీస్ వస్తాయి. ఈవెన్ సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీలో డైరెక్ట్గా ఎవ్రీవన్ నోస్ యాపిల్ అండ్ ఆల్మోస్ట్ టాప్ MNC కంపెనీ. ఇన్ క్యాంపస్లో యాపిల్ ట్రైనింగ్ ఆథరైజ్ సెంటర్ ఉంటుంది, ఈవెన్ మైక్రోసాఫ్ట్ ట్రైనింగ్ ఆథరైజ్ సెంటర్ ఉంటుంది, గూగుల్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాపిల్ కంపెనీ ఎంప్లాయీస్, అఫీషియల్ ఎంప్లాయీస్ వచ్చి స్టూడెంట్స్కి సమ్ టాస్క్ ఇచ్చి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్స్లోనే టాస్క్ ఇచ్చి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గూగుల్ అయితేనేమి, మైక్రోసాఫ్ట్ అయితేనేమి, నెక్స్ట్ ఎన్విడియా. అండ్ వన్ మోర్ థింగ్, మా ఓన్ కంపెనీ సోదయ ఈజ్ ఆల్మోస్ట్ US బేస్డ్ కంపెనీ. సో ఇవి ఇన్ క్యాంపస్లోనే కంపెనీస్ ఇవ్వడం ద్వారా స్టూడెంట్స్కి ఇందులో మేము అనేది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాగా, అండ్ ఇట్స్ నాట్ ఏ బీటెక్ ప్రోగ్రామ్ అని చెప్పగలం. అండ్ రియల్ కార్పొరేట్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళ ఇంటరాక్షన్ తో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ ఏ బీటెక్ ప్రోగ్రామ్ అని చెప్తాం, ఇట్స్ ఏ 4 years ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చెప్తాం. సో ఈవెన్ మా వెబ్సైట్లో కూడా ఈవెన్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. నైస్ రియలీ. సో స్టూడెంట్ ఒక బీటెక్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్ చేసుకున్నాడు అనుకోండి, అంటే క్లాసెస్ అనేది చాలా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు
ఫ్యూచర్లో స్కిల్ బేస్డ్ జాబ్సే ఉంటాయి, థియరీతో కంటే స్కిల్స్ ఉండాలి అన్న ఆ స్కిల్స్ని డెవలప్ చేసే ప్రోగ్రామ్ మనకి బీటెక్లో ఎస్జియు అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే ఎస్జియు మీన్స్ ఏ స్టార్ అనే ప్రోగ్రామ్. ఈ ఏ స్టార్ ప్రోగ్రామ్ కోర్స్ కూడా ఎలా డిజైన్ చేయడం జరిగిందంటే, ఇఫ్ సపోజ్ నౌ డిమాండెడ్ కోర్సెస్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో ఆల్మోస్ట్ మేము 4 to 5 స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మేము అనేది దీస్ ఆర్ ద మైనర్ ప్రోగ్రామ్స్. ఇంకొకటి మేజర్ ప్రోగ్రామ్స్, ఆల్మోస్ట్ 11 మైనర్ ప్రోగ్రామ్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ మైనర్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్కి ఎలా యూజ్ అవుతుందంటే, ఇఫ్ సపోజ్ స్టూడెంట్కి అంటే 2030లో ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ నో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది నోబడి నోస్. సో ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ అరుస్తు శర్మ గారు ఏం చేశారంటే, సో మైనర్ ప్రోగ్రాంలో కూడా అంటే ఎవ్రీ గ్రీన్ కోర్సెస్ అంటే లైక్ బయో ఇన్ఫర్మాటిక్స్ అండ్ మెకట్రానిక్స్, నానో టెక్నాలజీ అండ్ స్మార్ట్ సిటీస్, స్మార్ట్ ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ చిప్ అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్. అంటే ఇది అంటే ఆల్మోస్ట్ ఇవి నెవర్ ఎండ్. డెఫినెట్గా ఒక కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కొలాబరేట్ చేసి స్మార్ట్ సిటీస్ అంటే ఈ టెక్నాలజీలో వాడితే ఎలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. స్టూడెంట్కి ఏంటంటే ఇక్కడ వన్ సాఫ్ట్వేర్ డౌన్ అయినా స్టూడెంట్ డెఫినెట్గా 2030లో జాబ్ రావడానికి ఈ మైనర్ ప్రోగ్రామ్స్ 100% హెల్ప్ఫుల్ అవుతాయండి. దీంతో పాటుగా మళ్ళీ 4 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. 4 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈవెన్ మీ ఇందాక చెప్పినట్టుగా లేకపోతే సెపరేట్ గా టైం లేకపోతే ఇన్ ద టైం ప్రాసెస్ లోనే ఇస్తున్నారా? సో ఇన్ ద సేమ్ 4 years డ్యూరేషన్ లోనే స్టూడెంట్ కి టైం వేస్ట్ చేయకుండా ఆల్మోస్ట్ రిమైనింగ్ యూనివర్సిటీస్ లో ఎలా ఉంటుంది, ఏదైనా సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయాలంటే ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్టర్ 4 years తర్వాత ఇప్పుడే ముందులే తర్వాత చెన్నైకి వెళ్ళో బెంగళూరుకి వెళ్ళో ఈవెన్ గూగుల్ సర్టిఫికేషన్స్ ఇలాగా చేసుకుంటూ ఏదో అప్పుడు ఆ తర్వాత ప్లేస్మెంట్ ట్రై చేస్తారు. బట్ ఏంటంటే సురేష్ నాన్ విహారీ యూనివర్సిటీస్లో కరికులం బీటెక్ 4 yearsతో పాటుగా వాళ్ళకి టైం వేస్ట్ చేయకుండా ఈవెన్ మల్టీ ఎంఎన్సీ కంపెనీస్ నుంచి కూడా యాపిల్ ఒకటి, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ అండ్ గూగుల్ సర్టిఫికేషన్ అండ్ సోదయ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మేము అనేది సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతో పాటుగా కాస్ట్ సేవ్ చేస్తున్నాం అండ్ స్టూడెంట్ ఈవెన్ ఏంటంటే స్టూడెంట్ ఈజీగా అంటే జాబ్ అనేది ప్లేస్ అయ్యేలాగా కూడా మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి. సో ఎంతమంది స్టూడెంట్స్ మంచి మంచి ప్యాకేజెస్తో వెళ్ళారు అనే లిస్ట్ కూడా ఉంటుంది కదా, లైక్ కేస్ స్టడీస్ కానీ లైక్ యూజువల్గా ఉన్నవి ఏమైనా ఉన్నాయి? సో హైయెస్ట్ సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీ 2025 పాస్డ్ అవుట్ టు ఆల్మోస్ట్ 1.2 crores. కరికులమే అలా ఉంటుంది, లైక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ సర్టిఫికేషన్స్ కూడా ఇస్తారు కాబట్టి ఆ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో 1.2 crores is the highest package and 12 lakhs rupees is the average package. Okay. సో ఈ బేసిస్ మీద ఈవెన్ దట్ వన్ ఆల్సో మేము ఏం ప్రామిస్ చేస్తున్నామంటే వీఆర్ యూనిక్గా ఇంకో కోర్స్ అనేది కూడా స్టార్ట్ చేసాం. సో బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విత్ సోదయ్యాయి. ఓకే. ఇట్స్ ఓన్లీ 60 seats మాత్రమే ఉంటాయి. లైక్ May 31st is the last date of application form. Okay. Only almost now till date almost 5,000 plus application overall India, almost 5,000 plus applications we received. సో అందులో ఎలాగా ఫిల్టర్ చేస్తారు, క్రైటీరియా ఏంటి? Exactly. Intermediate percentage in PCM physics and chemistry mathematics లో just 70% minimum percentage మెయింటైన్ చేయాలి. మినిమం JEE మెయిన్స్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తాం. ఈ తర్వాతనే స్టూడెంట్కి మేము అనేది అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేస్తాం. సో వాట్ ఈస్ సో స్పెషల్ ఇన్ దట్ ప్రోగ్రామ్? అంటే అంత స్పెషాలిటీ ఏముంది, యూనిక్నెస్ ఏంటి? సోదయ్యాయి బట్ సోదయంగానే ఈవెన్ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ అరుస్తు శర్మ. సో ఈయన ఎస్పెషల్లీ 60 members టీమ్ మొత్తం ఎవ్రీథింగ్ అండర్ అరుస్తు శర్మ సార్ మా CEO హ్యాండ్ ఓవర్ లో ఉంటారు. ఎవ్రీథింగ్ ఫస్ట్ సెమిస్టర్ టు అప్ టు 8th semester వరకు కంప్లీట్లీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో 4 years ఎక్స్పీరియన్స్ తోటి స్టూడెంట్ బయటకు వస్తాడు. సో అలాంటి స్టూడెంట్కి వీ ఆఫర్డ్ మినిమం ప్యాకేజ్ 32 lakhs rupees ఆఫర్ చేస్తున్నాం. మినిమం 32 lakhs అనేది ఆఫర్ చేస్తున్నాం. సో ఒక మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో మంచి యూనివర్సిటీ అంటున్నాం కానీ అక్రెడిటేషన్స్, ర్యాంకింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవి చూసి కూడా చాలా మంది జాయిన్ అవుతుంటారు. సో వాట్ ఆర్ ద అక్రెడిటేషన్స్ అండ్ ర్యాంకింగ్స్? సో ఫస్ట్ అంటే ఇంటర్మీడియట్ అవ్వగానే ప్రతి స్టూడెంట్ ఏదో చాలా మంది కాల్స్ వస్తూ ఉంటాయి, అంటే చాలా యూనివర్సిటీస్ ప్రమోషన్. బట్ ఏంటంటే స్టూడెంట్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ బెటర్ వే.
సో ఈ బేసిస్లో ఏంటంటే ఫస్ట్ ఒక స్టూడెంట్ ఒక యూనివర్సిటీని చూస్ చేసుకోవాలంటే అక్రిడేషన్స్ అండ్ రికగ్నైజేషన్స్ అనేది ఫస్ట్ చూస్ చేసుకోవాలి. అంటే ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎలాంటి అక్రిడేషన్స్ ఉండాలి. ఫస్ట్ ఒక బీటెక్ చేయాలంటే యూజీసీ యూనివర్సిటీ అప్రూవల్ ఉండాలి, ఏఐసిటి అప్రూవల్ ఉండాలి, అండ్ ఇది కాకుండా నేషనల్ లెవెల్లో NIRF ర్యాంకింగ్ అనేది ఒకటి ఉంటుంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్. ఈవెన్ ఒక ఐఐటీస్ కానీ NITs కానీ IIITs కానీ సో ర్యాంకింగ్స్లో ఎవరు డిసైడ్ చేస్తారు? ద NIRF ర్యాంకింగ్. సో ఈ NIRF ర్యాంకింగ్లో కూడా సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీ 100 to 150 ర్యాంకింగ్లో ఉంటుంది. ప్లస్ ఇది కాకుండా NAC అక్రిడేటెడ్ A+లో ఉంటుంది. ప్లస్ ఇదే కాకుండా ప్లస్ వరల్డ్ QS ర్యాంకింగ్స్లో ఇస్ అ వరల్డ్ QS ర్యాంకింగ్స్లో టాప్ 1000 యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ది యూనివర్సిటీ సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీ. సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీ బై ఏస్టర్ గ్రాండ్ విహార్ ప్రోగ్రాంలో జాయిన్ అయిన స్టూడెంట్కి అక్రిడేషన్స్ పరంగా కానీ రికగ్నైజేషన్ పరంగా కానీ వాళ్ళ సర్టిఫికేట్ వాల్యూ పరంగా ఆబ్వియస్లీ 100% ఇస్. సో ఇంత మంచి టెక్నాలజీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు ఫీ స్ట్రక్చర్ చాలా హైగా ఉంటుందేమో అని పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ అంటే ఈ నంబర్ చెప్పకపోయినా అఫోర్డబుల్గా ఉంటుందా లేదా మన సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ తెలుగు పేరెంట్స్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి? సో ఎస్పెషలీ సురేష్ నాన్ విహార్ బై స్టార్టింగ్ ఆన్వర్డ్స్ నేను ఫస్ట్లోనే చెప్పాను ఈజ్ ద ఫ్రీడమ్ ఫైటర్ స్టార్ట్ చేసిన యూనివర్సిటీ. సో ఈజ్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. జస్ట్ ఇంతకుముందు ఓన్లీ జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీలో. సో అదే బేసిస్ మీద సో మేమేంటంటే జస్ట్ ఓన్లీ మన తెలుగు ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్ కొరకు వెరీ లెస్ ప్యాకేజెస్, అంటే వెరీ లెస్ టోటల్ కాలేజ్ ఫీజు అయితేనేమి, హాస్టల్ ఫీజు అయితేనేమి, దెర్ ఈస్ నో ఎక్స్ట్రా ఫీజెస్. అన్ని యూనివర్సిటీస్లో మిస్లేనియస్ ఫీజెస్ అనేది చాలా హై ఉంటాయి, డ్రెస్ ఫీజ్ అని చెప్పి, ఎగ్జామ్ ఫీజ్ అని చెప్పి, ఈ విధంగా. బట్ విత్ ఇన్క్లూడింగ్ ఆల్ కలిపి ఒక ప్యాకేజ్ లాగా మా యూనివర్సిటీ డిసైడ్ చేశారు. దే ఆర్ వెరీ రీజనబుల్. ఓన్లీ 10.8 lakhs ఇస్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్, విత్ 4 years కాలేజ్ ఫీజ్ అండ్ 4 certifications అండ్ వన్ మోర్ థింగ్, కోర్సెరా అన్లిమిటెడ్ మెంబర్షిప్. కోర్సెరా. సో కోర్సెరా అంటే ఆల్మోస్ట్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో ఎవ్రీవన్ నోస్. ఎందుకంటే ఎవరైతే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవ్వాలనుకున్న వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ 2035లో వచ్చే టెక్నాలజీస్ కూడా కోర్సెరాస్లో అవైలబుల్ ఉంటాయి. సో ఈ 4 certificationsే కాకుండా స్టూడెంట్ ఇంకా నేను ఎక్స్ట్రాగా టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నా, లర్న్ చేసుకోవాలనుకున్నా, వాళ్ళకి కోర్సెరా అనే సర్టిఫికేషన్ అనేది అంటే మెంబర్షిప్ అనేది కూడా అన్లిమిటెడ్ అవర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. దాని ద్వారా ఈవెన్ నాట్ అన్లిమిటెడ్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు మీరు, ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నారు ఆపర్చునిటీస్ కి. ఓకే. అండ్ యూజువల్గా దూరం అనుకుంటూ ఉంటారు, జైపూర్ అంటే ఇన్ క్యాంపస్ లోనే మనకు అకామిడేషన్ ఉండాలి అనుకుంటారు. హాస్టల్స్ ఇవన్నీ ఎలాగ అకామిడేషన్? సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 2500 ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఫస్ట్ ఇయర్ మ్యాండేటరీ, ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఇన్ క్యాంపస్లోనే ఉండాలి. ఈవెన్ కంపల్సరీగా ఈవెన్ గర్ల్స్ అయితే 4 years కంపల్సరీగా ఇన్ క్యాంపస్లోనే స్టే చేయాలి, అదర్ స్టేట్ స్టూడెంట్స్. సో బికాస్ ఆఫ్ రిమైనింగ్ యూనివర్సిటీస్లో చాలా హాస్టల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీలో మేము హాస్టల్స్ అనేది మ్యాండేటరీగా పెట్టాం. సో బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇంత దూరం నుంచి వస్తున్నప్పుడు ఎవ్రీ పేరెంట్ డెఫినెట్లీ వాళ్ళ సన్ కానీ డాటర్ కోసం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆలోచిస్తారు. దట్స్ ద రీజన్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ సౌత్ స్టూడెంట్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఈజ్ మ్యాండేటరీ. ఈవెన్ దట్ వన్ ఆల్సో ఫర్ సౌత్ మెస్, ఎస్పెషల్లీ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి వచ్చే స్టూడెంట్స్కి మన అనంతపూర్ నుంచి అంటే ఈవెన్ చెఫ్స్ ఉన్నారు, ఈవెన్ రాజమండ్రి నుంచి 2 families ఓన్లీ ఫర్ మన సౌత్ పిల్లలకి వండి పెట్టడానికి. సో ఫుడ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఎందుకంటే 4 years అక్కడ ఉండాలి అంటే పేరెంట్స్ ఆబ్వియస్లీ అకామిడేషన్ గురించి, హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ గురించి మేజర్ గా ఆలోచిస్తారు. సో సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా మనకు అవైలబుల్ గా ఉంది, మన తెలుగు వాళ్ళే. పర్ఫెక్ట్. అండ్ సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంటుందండి మన క్యాంపస్? సో ఈవెన్ క్లాస్ రూమ్ అంటే మనకు సెక్యూరిటీ పరంగా ఈవెన్ ఆల్మోస్ట్ 100 acres క్యాంపస్. 100 acres క్యాంపస్లో మనకు స్టూడెంట్ ఎవరు కూడా బయటకు వెళ్ళడానికి లేదు. ఈవెన్ కంపల్సరీగా బయటకు వెళ్ళాలనుకున్నా విత్ పేరెంట్స్ అప్రూవల్. వాళ్ళకు ఒక యాప్ ద్వారా ఉంటుంది, దాంట్లో ద్వారా మనకి ఏంటంటే పేరెంట్కి మనకు అప్రూవల్ ఇచ్చారనుకోండి, స్టూడెంట్ని మనం బయటకు పంపిస్తాం. సో ఆ తర్వాత 7 o'clock అంతా మళ్ళీ క్యాంపస్లోకి వచ్చేయాలి. 7 తర్వాత రాకపోయినా ఇమీడియట్గా హాస్టల్ వార్డెన్ డైరెక్ట్లీ దే విల్ కాంటాక్ట్ విత్ ద పేరెంట్ అండ్ దే విల్ ఇన్ఫార్మ్ వాట్ హ్యాపెన్. సో మంచి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గా ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ యూజువల్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూసుకున్నట్లయితే ల్యాబ్స్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. మీరు ఇందాకే చెప్పారు గోల్డెన్ ల్యాబ్స్ ఉన్నాయి, బట్ ఇవన్నీ యాపిల్ ల్యాబ్స్ ఇవన్నీ
ఇవన్నీ కూడా మనకి ఇన్ క్యాంపస్లోనే ఉంటున్నాయి. యా, ఇన్ క్యాంపస్లో దాంతో పాటుగా ఈవెన్ మా క్లాస్ రూమ్స్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. ఓకే. ఈవెన్ ఎవ్రీ క్లాస్ రూమ్ ఇట్స్ స్మార్ట్ స్మార్ట్ క్లాస్ రూమ్, Digitalized డిజిటలైజ్డ్ boards క్లాస్ రూమ్. కానీ. ఈవెన్ అంటే కంపల్సరీగా స్టూడెంట్ డెఫినెట్లీ దే హ్యావ్ క్యారీడ్ విత్ ల్యాప్టాప్. ఓకే. వితౌట్ ల్యాప్టాప్ ఈవెన్ వీ వోంట్ అలౌడ్. ఫస్ట్ ఇయర్ నుంచే ఈవెన్ ఫస్ట్ ఇయర్ అన్వర్డ్స్. సో ఫస్ట్ ఇయర్ అన్వర్డ్స్ ఏంటంటే వాళ్ళకి ట్రై చేస్తే ఈవెన్ దే ఆల్ స్టూడెంట్స్ వై ఎందుకు జాయిన్ అవుతున్నారు కంప్యూటర్ సైన్స్, దే వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ వితౌట్ ల్యాప్టాప్. ఈవెన్ సో దట్ రీజన్ ఎందుకంటే మేము ఫస్ట్ సెమిస్టర్ అన్వర్డ్స్ వాళ్ళకి ల్యాప్టాప్ అనేది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కంపల్సరీగా ఇది అనేది మేము స్టార్ట్ చేసామండి. సో ఓవరాల్గా కోర్సెస్ వైపు చూసుకున్నా, ఫ్యాకల్టీ చూసుకున్నా, అండ్ మీరు ఎలాగైతే కరికులం డిజైన్ చేశారు ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ మనకు కొంచెం కరికులర్ యాక్టివిటీస్, క్లబ్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బికాస్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రకంగా కూడా ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ క్లబ్స్ కానీ కండక్ట్ చేయడము, స్పోర్ట్స్లో ఏమంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎవ్రీ యూనివర్సిటీ ఈవెన్ అకాడమిక్సే కాకుండా స్టూడెంట్కి చాలా ప్రెజర్లో ఉంటారు. సమ్ అంటే వీళ్ళకి ఇవన్నీ They కూడా need ఎంటర్టైన్మెంట్ recreation and కావాలి అండ్ relief. స్పోర్ట్స్ యాక్టివిటీస్ Yes. కావాలి, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మా యూనివర్సిటీలో ఈవెన్ వీ హ్యావ్ వెల్ ఈవెన్ ఎక్విప్డ్ ఇండోర్ స్టేడియం ఉంది, ఈవెన్ హార్స్ రైడింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్రికెట్ స్టేడియం ఉంది, బ్యాడ్మింటన్ స్టేడియం ఉంది, ఈవెన్ ఎవ్రీథింగ్ ఇన్ క్యాంపస్లోనే ఉంది. స్టూడెంట్స్ వన్స్ 4:30 తర్వాత క్లాసెస్ అయిపోగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఏ యాక్టివిటీస్లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఎంటర్టైన్మెంట్, ఈవెన్ రీసెంట్గా అంటే ఎంతవరకు మన తెలుగు స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ ఉందంటే ఈవెన్ ఎవ్రీ వన్ నోస్ ఆర్ఆర్ మూవీ. ఈవెన్ రాజమౌళి గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆడియో లాంచ్ జరిగింది కూడా సురేష్ నారాయణ విహారీ ఆడిటోరియం. యా, ఎవ్రీ అంటే ఏ తెలుగు మూవీ రిలీజ్ అయినా, ఏ ఈవెంట్ జరిగినా మా సురేష్ నారాయణ విహారీ యూనివర్సిటీలోనే విత్ స్టూడెంట్ ఎంటర్టైన్మెంట్ కొరకు అక్కడ ప్రతిదీ కూడా మేము యాక్టివిటీస్ అనేది చేస్తాం. ఇవే కాకుండా ఈవెన్ సాఫ్ట్వేర్ అంటే మైక్రోసాఫ్ట్ హ్యాక్థాన్ కానీ, అంటే టెక్నికల్గా కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కానీ, సో ఇవన్నీ కూడా మేము అనేది ఇన్ క్యాంపస్లో ఆర్గనైజ్ చేస్తాం. సో చాలా మందికి స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలని ఐడియా వస్తుంటది ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కావచ్చు, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? లైక్ ఇన్నోవేషన్ సెంటర్స్ కానీ స్టార్ట్అప్ కంపెనీస్ కి సపోర్టింగ్ ఇలా ఏమైనా ఉన్నాయా? యా, ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ మాకు అంటే వీఆర్ వెరీ స్పెషల్ ఇన్ దట్ బికాస్ ఆఫ్ అరస్తు శర్మ సార్. వీ హ్యావ్ ఇన్ క్యాంపస్ అఫీషియల్ వీఆర్ టై అప్ విత్ DRDO. స్టిల్ DRDO ఇస్ ద సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. ప్రతి ఎవ్రీ స్టూడెంట్ని కూడా మాకు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 20 to 30 crores ప్రాజెక్ట్స్ సురేష్ నారాయణ విహారీ యూనివర్సిటీలో ఏ స్టార్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇదే కాకుండా మాకు టెక్నాలజీ ఇంక్యుబేటర్ సెంటర్స్, ఇంకా స్టూడెంట్ ఇఫ్ దే హ్యావ్ అంటే ఏదైనా ఐడియా ఉండని, లేకపోతే ఏదైనా అంటే ప్రోగ్రామ్ కానీ, ఏదైనా ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఏదైనా ఉంది, దానికి కావాల్సిన టీమ్ సపోర్ట్ కానీ, ఫండింగ్ సపోర్ట్ కానీ, అంటే యూనివర్సిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదే కాకుండా స్టూడెంట్ ఏంటంటే if they want to do like 2+2 program, like 2 years in India, 2 years US, 2 years in India, 2 years in German. So ilanti students kuda Suresh Naran Vihari University 23 countries lo official we tie up. So student exchange program exactly kuda undi. Wow. So 2+2 program or 3+1 program, at least minimum 6 months internship programs kuda students cheyochu. At least international exposure ela untundi, akkada curriculum ela undi, akkada unna standards ela undi, yeah, aa basis మీద just a change avvali, upgrade avvali. దాంట్లో కూడా మళ్ళీ యూనివర్సిటీ స్టూడెంట్కి ఆల్మోస్ట్ 50% స్కాలర్షిప్ యూనివర్సిటీనే బేర్ చేస్తుంది. అది మెయిన్ థింగ్ అండి. అంటే అన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తారు, బట్ వాట్ ఆర్ ద ఫీజెస్ కానీ, ఫుడ్ అకామిడేషన్, ఎవ్రీథింగ్ అక్కడ వీళ్ళు బేర్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఇక్కడ 50% స్కాలర్షిప్ యూనివర్సిటీనే బేర్ చేసుకుంటారు. సో ఎంపీసీనే కాకుండా బైపీసీ చదివిన స్టూడెంట్స్ కూడా సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? అండ్ ఎస్పెషల్లీ ఎంబీబీఎస్, బీడీఎస్ ఇవన్నీ కాకుండా ఒక మంచి కోర్స్ ఉంది, ఆ కోర్స్లో జాయిన్ అయితే 100% ఫ్యూచర్ ఉంటుంది అనేది ఏంటిది? సో బైపీసీ అనగానే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన వెంటనే ప్రతి స్టూడెంట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ నేను డాక్టర్ అవ్వాలి. డెఫినెట్లీ. సో డాక్టర్ అంటే అదొక్కటే, అంటే అందులో అంటే డాక్టర్ అవ్వకపోతే ఇంకా రిమైనింగ్ లైఫ్ లేదా అనేది నా క్వశ్చన్ అండి. సో దాని తర్వాత ఈవెన్ త్రూ అవుట్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ 60% పీపుల్ టోటలీ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. అవును. సో ఈవెన్ డాక్టర్స్ కావాలన్నా ఫుడ్ కావాలి, ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అగ్రికల్చర్. అగ్రికల్చర్. సో నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ గ్రీన్ కోర్స్ మేడం, అది
ఈవెన్ ఐదర్ గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ ప్రైవేట్ సెక్టర్స్లో కానీ ప్రతి దగ్గర ఎవ్రీ గ్రీన్. అంటే దీనికి అసలు recession ప్రళయం అనేదే వచ్చినా ఉండదు. ఉండేది ఏదైనా ఉందంటే Compulsory. ఫుడ్, కాబట్టి Definitely. కంపల్సరీ అగ్రికల్చర్ అనేది వెరీ Compulsory. ఇంపార్టెంట్. సో ఈ కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎవ్రీ స్టూడెంట్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది దట్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ఐసీఆర్ ఆర్ నాట్. ఐసీఆర్ మీన్స్ ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ అగ్రికల్చర్, సంబడి కాల్డ్ ఐకార్. ఐకార్. సో ఈ ఐకార్ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. బట్ సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీ వీ హ్యావ్ ఏ డబల్ అక్రిడేషన్స్. సో డైరెక్ట్లీ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ వీఆర్ అప్రూవ్డ్ ఐసీఆర్ రికగ్నైజేషన్. అంటే ప్రాజెక్ట్స్ కానీ ప్రాక్టికల్స్, ఫీల్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు. టెక్నాలజీస్, అగ్రికల్చర్ అంటేనే ఇస్ కంప్లీట్లీ థియరిటికల్ కాకుండా ప్రాక్టికల్. అవును, ఫీల్డ్ విజిట్స్. స్టూడెంట్ కంపల్సరీగా ఈవెన్ బాయ్ ఆర్ గర్ల్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వన్ ఈక్వల్. సో ఈవెన్ ఫార్మింగ్ ఎలా చేస్తారు, ఈ మధ్య వెరీ ట్రెండింగ్ కల్టివేషన్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఎస్. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఈ మధ్య కూడా ఐసీఆర్లో న్యూ కరికులం, అంటే ఎలా ఫార్మింగ్ చేయాలి. ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అక్కడ క్విట్ చేసేసి అగ్రికల్చర్ మీదకి వచ్చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద. అంత డిమాండ్ ఉన్న కోర్సు బీఎస్సీ అగ్రికల్చర్ ఈజ్ ద 4 years డ్యూరేషన్ కోర్స్ అండి. సో ఇందులో ఏంటంటే స్టూడెంట్కి కంప్లీట్గా అంటే ఐసీఆర్ అనేది ఎందుకు కావాలంటున్నా అంటే ఫస్ట్ ఒక ఐసీఆర్ రికగ్నైజేషన్ అనేది మన యూనివర్సిటీ అప్రూవల్ అవ్వాలంటే మినిమం 100 acres ఉండాలి యూనివర్సిటీ. 100 acresలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఈవెన్ అందులో రెడ్ సాయిల్ ఉండాలి, శాండ్ ఉండాలి, అంటే బ్లాక్ సాయిల్ ఉండాలి. సో అన్ని ఫీల్డ్స్ ఉండాలి. సో ఎవ్రీ సీజనల్ బేసిస్ అంటే ఎలాంటి కల్టివేషన్ అనేది వర్కౌట్ అవుతుంది అనేది ఎవ్రీథింగ్ స్టూడెంట్ కంప్లీట్గా అక్కడ పార్టిసిపేట్ చేసి ఇవన్నీ అంటే ప్రాక్టికల్గా అంటే స్టూడెంట్ చేస్తే నెక్స్ట్ మనం లాంటి ఫార్మర్స్కి అంటే ఇప్పుడు వాళ్ళకే హెల్ప్ చేయగలరు అనేది మెయిన్ రీజనే ఐసీఆర్ అనే అప్రూవల్ కంపల్సరీగా ఉండాలి. సో అలాంటి రికగ్నైజేషన్లో మా సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇండియా. సో వన్ మోర్ థింగ్ వీఆర్ ప్రొవైడింగ్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఆల్సో. ఈ మధ్య కాలంలో అగ్రికల్చర్ చేస్తే డిమాండ్ లేదు, అసలు జాబ్స్ రావట్లేదు. బట్ అగ్రికల్చర్ కి మంచి మంచి జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ అండ్ వెరీ హై అథారిటీ ఉన్న జాబ్స్ వస్తాయి. అండ్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. సో ఈవెన్ మనం మొత్తం స్టేట్ మొత్తం కలిపిన ఈవెన్ 1000 to 1500 సీట్స్ కూడా లేవు మేడం. ఈవెన్ రెండు బోత్ ఏపీ అండ్ తెలంగాణ. అంటే ఎంత డిమాండ్ ఉందో మీరు ఆలోచించండి, ఎంతమంది అగ్రికల్చరిస్ట్ కావాలి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఎవ్రీథింగ్ మనం తినే ప్రతి ఒక్క ఫుడ్కి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి. అండ్ వన్ మోర్ థింగ్ మనకు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్, ఈవెన్ షుగర్ ఫ్యాక్టరీస్ అండ్ ఈవెన్ మనకు ఏవైతే రతన్దీప్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఆల్మోస్ట్ కంపల్సరీగా అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్ లేకుండా ఎక్కడ వర్కౌట్ అవ్వదు. బికాస్ టెస్ట్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. క్యూఏ ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ ఇవన్నీ కూడా. సో అంత డిమాండ్ ఉన్న కోర్సే బీఎస్సీ అగ్రికల్చర్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బైపీసీ నా మొదటి అంటే ఫస్ట్ సజెషన్ ఏంటంటే యూ కెన్ గో ఫర్ బీఎస్సీ అగ్రికల్చర్. అండ్ దట్ ఇన్ అ వెరీ గుడ్ యూనివర్సిటీలో వెళ్ళాలి. యూనివర్సిటీ విత్ రికగ్నైజ్డ్ బై ఐసీఆర్ ఉన్న యూనివర్సిటీస్లోని మీరు జాయిన్ అవ్వండి అనేది మా సజెషన్. వితౌట్ ఐసీఆర్ లేకుండా చేస్తే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మన స్టేట్కి వచ్చిన తర్వాత అంటే జూనియర్ రీసెర్చ్ స్కాలర్స్కి అయితేనేమి నెక్స్ట్ ఫర్దర్గా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఈవెన్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో మనకు అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ ఏఓస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వీటికన్నిటికీ ఎక్కడ కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదు. దట్ ద రీజన్ ఏదైతే రికగ్నైజ్డ్ బై ఐసీఆర్ ఉందో అలాంటి యూనివర్సిటీస్లోనే స్టూడెంట్ జాయిన్ అవుతూనే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది. డెఫినెట్లీ. సో బీఎస్సీ అగ్రికల్చర్ అనేది అంత బూమింగ్ అండ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్. ఓకే. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు అన్నట్టు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కావచ్చు, కంపెనీస్ రావడం కావచ్చు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, బ్యూటిఫుల్ కోర్సెస్. సో డెఫినెట్లీ ఒక చూసిన తెలుగు పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఏమని సజెస్ట్ చేస్తారు అబౌట్ సురేష్ క్యాన్ యూనివర్సిటీ? సో 100% it's a topmost university, NIRF listed university and NAC accredited university. We are providing different curriculum and different course programs తో మేము అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవెన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ మైనర్ ప్రోగ్రామ్ అండ్ మేజర్ ప్రోగ్రామ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ యూనివర్సిటీ. ఓకే, ఇది ఒక యూనిక్ పాయింట్. దీంతో పాటు ఏంటంటే మా యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్ ఈ రోజు డిమాండ్ ఉన్న కోర్స్ కాదు, 2030లో కంప్లీట్ అయ్యి పాస్ అవుట్ అయ్యేసరికి మీకు ఎక్కడైతే మీరు సెటిల్ అవుతారో అలాంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వన్ అండ్ ఓన్లీ యూనివర్సిటీ సురేష్ నాన్ విహార్ యూనివర్సిటీ. సో అదండి.
దీని ద్వారా మేము ఏంటంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఫైనలీ ఐ వాంట్ టు సే ఇట్స్ నాట్ ఏ బీటెక్ ప్రోగ్రామ్, ఇట్స్ ఎ 4 years ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఓకే, ఇట్స్ ఎ డెఫినెట్లీ. 4 years ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి. చూసారు కదా, అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో రెగ్యులర్గా చేసుకుంటే ఫ్యూచర్లో అన్ని స్కిల్ బేస్డ్ అండ్ ఏ టెక్నాలజీతో ఉన్న జాబ్సే ఉంటాయి కాబట్టి యూనివర్సిటీ చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదే యూనివర్సిటీ మీరు పాస్ అవుట్ అయిన తర్వాత ఏ టెక్నాలజీ అయితే ఉంటుందో ఆ టెక్నాలజీ నేర్పించడం అనేది చాలా గ్రేట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ అయితే చాలా 100% పిహెచ్డి హోల్డర్స్ అందరూ ఉన్నారు. దాంతోపాటు మనకు ల్యాబ్స్, ఇవన్నీ క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఎవ్రీథింగ్ మనం ఏవైతే అనుకుంటామో 4 years తర్వాత ఎలా ఉంటుంది మన ఫ్యూచర్ అనుకున్నాం, ఆ ఫ్యూచర్కి ఫౌండేషన్ స్టెప్స్ అయితే సురేష్ జ్ఞాన్ యూనివర్సిటీ స్టార్ట్ చేసేసింది అండ్ చాలామంది ప్లేస్మెంట్స్ కూడా తీసుకున్నారు. మంచి యూనివర్సిటీ. సో ఒక బ్రైట్ ఫ్యూచర్ కావాలి, అప్పుడున్న టెక్నాలజీతో మనం పోటీ పడాలంటే డెఫినెట్లీ సురేష్ జ్ఞాన్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ.